అమెరికా వ్యవహారం, అమెరికా తాజాగా చేస్తున్న పరిస్థితుల నేపథ్యానికి సంబంధించి అమెరికా పతనం పార్ట్ 1ని పీటర్ టర్పిన్కి సంబంధించినటువంటి అంశంతో పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన కథను చూద్దాం. పీటర్ టర్పిన్ మాక్రో హిస్టరీకి సంబంధించి పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్త, హిస్టారికల్ డైనమిక్స్ మీద పుస్తకాలు రాశారు. పీటర్ టర్పిన్ పుట్టింది 1957లో ఒకప్పటి సోవియట్ యూనియన్లో. అమెరికాలో స్థిరపడిన రష్యన్ జాతీయుడు. నిజానికి పీటర్ టర్పిన్ బయాలజీ పట్టభద్రుడు, జువాలజీలో పిహెచ్డీ చేశాడు. కానీ చరిత్ర దాని డైనమిక్స్ మీద చాలా ఖచ్చితమైన జోస్యాలు చెప్తున్నాడు. 2010లో పీటర్ టర్పిన్ 2020 నుండి అమెరికా పతనం మొదలవుతుందని జోస్యం చెప్పాడు. అయితే గ్రహకూటమి లేదా మరొకటి ఆధారం చేసుకుని జోస్యం చెప్పలేదు పీటర్ టర్పిన్. ఆశ్చర్యంగా చరిత్ర దాని డైనమిక్స్ని ఆధారం చేసుకుని, మ్యాక్రో హిస్టరీ బేస్ చేసుకుని ఏం జరగచ్చో 15 ఏళ్ల ముందే చెప్పాడు పీటర్ టర్పిన్. ఆశ్చర్యకరంగా ఇప్పుడు అమెరికాలో అదే జరుగుతుంది. 2010లో పీటర్ టర్పిన్ అమెరికా పతనం 2020లో మొదలవుతుందని చెప్పినప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే పీటర్ టర్పిన్ అనే పరిశోధకుడు ఫ్రెంచ్ తత్వవేత్త నాస్ట్రాడామస్ కాదు, జపాన్కి చెందిన జోస్యం చెప్పే బాబా వంగా కూడా కాదు. కేవలం చరిత్రలో జరిగిన సంఘటనలు కూలంకుషంగా అధ్యయనం చేయడం వల్ల పీటర్ టర్పిన్ భవిష్యత్తును ఊహించగలిగాడు. పీటర్ టర్పిన్ క్లియోడైనమిక్స్, మ్యాథమెటికల్ మోడలింగ్ మరియు స్టాటిస్టికల్ అనాలిసిస్ డైనమిక్స్ ఆఫ్ హిస్టారికల్ సొసైటీస్ ద్వారా ఏమేం చెప్పాడు అనేటటువంటి ఇక్కడ ముఖ్యం. మొత్తం 3 అంశాలను పరిగణలోకి తీసుకుని విశ్లేషించి చెప్పినవే ఇక్కడ ప్రధానమైనటువంటి. సాధారణ కార్మికుల జీతభత్యాలలో పెరుగుదల లోపించి ఉన్నత వర్గాలతో పోలిస్తే తీవ్ర వ్యత్యాసం ఉండటం, ఉన్నత విద్య నేర్చుకుని డిగ్రీలతో యూనివర్సిటీల నుండి బయటికి వచ్చి తమ విద్యార్హతకు సరిపోలే ఉద్యోగం కోసం పోటీ పడేవారు ఎక్కువ అవడం. టర్పిన్ దీన్ని ఓవర్ ప్రొడక్షన్తో పోల్చాడు. తమ విద్యార్హతతో సమానమైన ఉద్యోగం దొరక్కపోవడంతో అసంతృప్తి పెరిగి అది ప్రభుత్వం మరియు సమాజం పట్ల ద్వేషభావం కలగడం జరుగుతుంది. దీన్ని వెల్త్ గ్యాప్గా పేర్కొన్నాడు పీటర్ టర్పిన్. ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి ఇది జరుగుతూ వస్తున్నది అమెరికాలో. పీటర్ టర్పిన్ ఉదాహరణగా 1870, 1920, 1970లలో అమెరికాలో జరిగిన హింసల్ని గుర్తు చేస్తూ 50 సంవత్సరాలకు ఒకసారి ఇవి జరిగినప్పుడు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఒకేలా ఉన్నాయని, మళ్ళీ ఇప్పుడు అవే పరిస్థితులు కనబడుతున్నాయని, కాబట్టి 1970 నుండి 50 సంవత్సరాలు లెక్క వేస్తే అది 2020గా ఉంటుంది. కాబట్టి 2020కి నేను అమెరికా డౌన్ఫాల్ ప్రారంభమవుతుందని చెప్పగలుగుతున్నాను. 50 సంవత్సరాలు గడిస్తే తరాలు మారి గత సంఘటనలు మర్చిపోతున్నారని ఇదే అవకాశంగా తీసుకుని ఎలైట్ గ్రూప్, అమెరికన్ ఆయుధ, ఫార్మా, వాల్ స్ట్రీట్ మళ్ళీ అదే ఫార్ములాను అమలు చేసి అమెరికాను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ ఎలైట్ గ్రూప్ పద్ధతి లేదే ఎన్నికలు గెలవడం కష్టం. అది డెమోక్రాట్లు కావచ్చు, రిపబ్లికన్లు కావచ్చు. ఎలైట్ గ్రూప్ తమ స్వార్థం కోసం పన్నుతున్న వ్యూహాలే పదే పదే అమలు చేస్తూ రావడం వల్ల అమెరికా ప్రభుత్వం అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని ఫలితమే యుద్ధాలు, ఆర్థికాంక్షలు, కొన్ని దేశాలు అమెరికాకి వ్యతిరేకంగా మారడం జరుగుతూ వస్తుంది. ప్రస్తుతం అమెరికా తీవ్ర ఆర్థిక మాంద్యంలో ఉంది. అమెరికా అప్పులు నానాటికి పెరిగిపోతున్నాయి. అమెరికా అప్పుల్లో ఎలా ఉంది? ఇష్టారీతం డాలర్ను ముద్రిస్తూ పోతుంది కదా. ఉదాహరణకి చైనా తన ఉత్పత్తులను అమెరికాకి ఎగుమతి చేసి డాలర్ రూపంలో పోగు చేస్తూ వస్తుంది. కానీ అవి చైనా సెంట్రల్ బ్యాంకులో ఉంటే వడ్డీ రాదు. ఇక్కడే అమెరికా తన బాండ్లు ఆఫర్ చేస్తుంది. అమెరికన్ బాండ్లు కొంటే వడ్డీ ఇస్తుంది ఫెడరల్ రిజర్వ్. 2 ఏళ్ల కాలపరిమితి గల బాండ్స్లో పెట్టుబడి పెడితే 3.88% వడ్డీ వస్తుంది. 4 ఏళ్ల పరిమితి వరకు మార్పు ఉండదు. అదే 10 ఏళ్లకి 4.25%, 30 ఏళ్ళకైతే 4.75% వడ్డీ ఇస్తుంది. చైనా గత 30 ఏళ్ళుగా ట్రెజరీ బాండ్లలో తన డాలర్లను పెట్టుబడి పెడుతూ వచ్చింది. ఒక దశలో $3.2 ట్రిలియన్ విలువ చేసే ట్రెజరీ బాండ్స్ చైనా ఆధీనంలో ఉండేది. 2010 నుండి చైనా క్రమేణా తన బాండ్స్ అమ్ముకుంటూ క్యాష్ చేసుకుంటూ వస్తుంది. అమెరికా చైనాతో వాణిజ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి చైనా ప్రతీకారం తీర్చుకోవడం తన దగ్గర ఉన్న ట్రెజరీ బాండ్స్ ఒక్కసారిగా అమ్మలేదు. ఒక్కసారిగా బాండ్స్ అమ్మితే డాలర్ విలువ పడిపోయి చైనా కరెన్సీ యువాన్ పెరిగిపోయి తద్వారా తన ఎగుమతుల మీద ప్రభావం చూపుతుంది. కనుక ఒక్కసారిగా కాకుండా దశల వారీగా అమెరికన్ బాండ్స్ ఉపసంహరించుకుంటూ వస్తుంది. లేకపోతే గాంధార దేశ ప్రభావం. ఆఫ్ఘనిస్తాన్లో జోక్యం చేసుకున్న ఏ దేశం బతికి పట్టకట్లేదు. తన మద్దతున్న ఆఫ్ఘన్ ప్రభుత్వం సహాయం కోసం అప్పటి సోవియట్ అధ్యక్షుడు లియోనిడ్ బ్రెజ్నెవ్ 24 డిసెంబర్ 1979 అప్పట్లో సోవియట్ యూనియన్లో భాగంగా ఉజ్బెకిస్తాన్ ద్వారా తన సైన్యాన్ని ఆఫ్ఘనిస్తాన్లోకి పంపించాడు. 1979 నుంచి 1989 వరకు, అంటే 10 ఏళ్ల పాటు సోవియట్ ఆఫ్ఘనిస్తాన్లో ఉండి ముజాహిదీన్లతో పోరాడింది. చివరికి 1989లో అప్పటి సోవియట్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ ఆఫ్ఘనిస్తాన్లో తమ సైన్యాన్ని ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించాడు. 10 ఏళ్ల పాటు సోవియట్లు ఆఫ్ఘనిస్తాన్లో పోరాడినందుకు ధనం, ఆయుధాలు, సైనికుల ప్రాణాన్ని భారీగా నష్టపోయి చివరికి 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైపోయింది. అప్పటి 10 ఏళ్ల యుద్ధంలో అమెరికా, పాకిస్తాన్ సోవియట్లకు వ్యతిరేకంగా ముజాహిదీన్లకి సహాయం చేసింది. అదే సందర్భంలో అరబ్ దేశాలతో పాటు ఇరాన్, చైనాలు కూడా తొలకు చేయి వేసే సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇవత అమెరికా గాంధార్ దేశం 2001 నుంచి 2021 వరకు, అంటే 2 దశాబ్దాల పాటు అమెరికాతో పాటు మిగిలిన నాటో దేశాలు ఆఫ్ఘనిస్తాన్లో తిష్టవేసిన
అల్ ఖైదా, ఐఎస్ఐ, తాలిబాన్లతో యుద్ధం చేసి ఏమీ సాధించకుండానే వెనక్కి వచ్చేసింది. 10 ఏళ్ళు సోవియట్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్లో ఉంటేనే కుప్పకూలింది. అట్లాంటిది అమెరికా దాని మిత్రపక్షాలు 20 ఏళ్ళు ఉంటే ఇంకెంత నాశనం అవ్వాలి? పీటర్ టర్పిన్ 2010లో చెప్పిన జోస్యం 2020 కల్లా అమెరికా పతనం ప్రారంభమవుతుంది అన్నటువంటి అంశం. 2022లో రష్యా ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టిన 3 నెలలకే అమెరికా ఉక్రెయిన్కి ఆయుధాలు సప్లై చేయడం మొదలుపెట్టింది. ఇక్కడే పీటర్ టర్పిన్ చెప్పిన జోస్యం 2 ఏళ్ళు ఆలస్యంగా మొదలైందని చెప్పుకోవచ్చు. ఉక్రెయిన్కి అమెరికా ఇచ్చింది $1 అయితే లెక్కలో రాసింది $10. జో బైడెన్ అనుకో అవినీతికి అంతే లేదు. ఇప్పటికిప్పుడు అమెరికా ఆర్థిక పరిస్థితికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని చెప్తున్నా, ఏదో దాస్తున్నాను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పశ్చిమ దేశాల సంస్కృతి ఉద్భవించింది రహస్యంగా ఉండడం లేదా రహస్యంగా ఉంచడం అనే సిద్ధాంతం ఉంది. కలిపురుషుని తీవ్రమైనటువంటి దృక్కుల ప్రభావం ఉంది ఇక్కడ. ఉక్రెయిన్కి అమెరికా వీళ్ళు రహస్యంగా ఉంచుతూ ప్రపంచాన్ని శాసిస్తారు. పీటర్ టర్పిన్ 15 ఏళ్ల క్రితం చెప్పిన జోస్యం నిజమని ఒప్పుకోవడానికి కొన్ని వరుసగా జరిగిన సంఘటనల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అమెరికా పరిస్థితి ఎలా దిగజారుతూ వస్తుందో అర్థమవుతుంది. కోవిడ్ వ్యాక్సిన్ సిద్ధం కాకుండా క్వినైన్ డ్రగ్ కోసం ట్రంప్ భారతదేశాన్ని దేవరించడం అనేది అమెరికా ఎంత బలహీనంగా ఉందో తెలియజేసే సంఘటన. అఫ్కోర్స్ ముందు భారతీయుల అవసరాలు తీరినాకే మేము ఎగుమతి చేస్తామని మోడీజీ తెగేసి చెప్పడం చూస్తే అప్పటికే భారత్ దగ్గర ఏదో సమాచారం ఉండవచ్చు అన్నటువంటి తెలుస్తుంది, భావించాలి. ఇకపోతే సౌదీ అరేబియా జర్నలిస్ట్ ఖషోగ్గీని సౌదీ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ టర్కీలోని ఇస్తాంబుల్ హత్య చేసిన తర్వాత అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సౌదీ రాజును విమర్శించడంతో సౌదీ అరేబియా అమెరికాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. సౌదీ అరేబియా దగ్గర అమెరికా ఆర్థిక స్థితి గురించి కీలక సమాచారం ఉంటేనే అమెరికాని దూరం పెట్టే పని చేయగలదు. కేవలం అమెరికాని ఇరుకుని పెట్టడానికి OPEC దేశాలు క్రూడ్ ఉత్పత్తిని తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు అమెరికా కంగుతింది. క్రూడ్ ఉత్పత్తిని తగ్గిస్తే అది నేరుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరగడానికి దోహదం చేస్తుంది. జూన్ 7, 2023 అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సౌదీ పర్యటనకు వచ్చాడు. సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్తో బ్లింకెన్ సమావేశమైన సందర్భంలో క్రూడ్ ఉత్పత్తి పెంచి ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరగకుండా కాపాడమని అభ్యర్థించాడు. కానీ MBS నవ్వూరుకున్నాడు. తప్పితే క్రూడ్ ఉత్పత్తిని పెంచుతామని హామీ ఇవ్వలేదు. MBS నవ్వూరుకోవడానికి కారణం బ్లింకెన్ ప్రపంచ దేశాల్లోనే అమెరికా అన్నం హాస్యాస్పదంగా ఉందనే అర్థంలో. చివరికి ఆంటోనీ బ్లింకెన్ నేను అమెరికా విదేశాంగ మంత్రి హోదాలో మిమ్మల్ని అభ్యర్థించడం లేదు, నేను ఒక యూదు మతస్థుడిగా అభ్యర్థిస్తున్నాను అన్నాడు. ఆంటోనీ బ్లింకెన్ అంతలా దిగజారి క్రూడ్ ఉత్పత్తిని పెంచమని అడుక్కోవడం దేనికి? జో బైడెన్ ఏం చేస్తావో తెలియదు, క్రూడ్ ఉత్పత్తిని పెంచుతామని MBS నుండి హామీ తీసుకుని తిరిగి రావాలి అని బ్లింకెన్కి చెప్పి పంపించి ఉండొచ్చు. ఈ విషయం మీద నేను అప్పట్లో ఆయన పార్సారథి గారు అంతకుముందు అప్పుడు పోస్ట్ కూడా పెట్టుకొచ్చాడు. చివరికి ఆంటోనీ బ్లింకెన్ జూలై 15, 2023 అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సౌదీ పర్యటన కోసం జెడ్డా వచ్చినప్పుడు స్వాగతం పలకడానికి మక్కా గవర్నర్ని పంపించాడు ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్. నిజానికి ప్రిన్స్ MBSని కలవడానికి జో బైడెన్ రావడానికి అజెండాలో పలు ఒప్పందాల మీద సంతకాలు చేయాల్సి ఉండగా GCC+3 సమావేశం ప్రధాన ఉద్దేశం మాత్రం క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి పెంచమని అడగడానికి. జో బైడెన్కి తన రాయల్ ప్యాలెస్ దగ్గర మాత్రం బయటకు వచ్చి ఆహ్వానం పలికాడు సౌదీ రాజు. అంటే 2023 నాటికి అమెరికా ప్రభావం సన్నగిలింది. ప్రపంచ దేశాలు అమెరికా అధ్యక్షుడు అపాయింట్మెంట్ కోసం ఆశగా వేచి చూసే రోజులు పోయాయి 2020 నాటికే. గత సంవత్సరం జూన్ నాటికి $1 ఒప్పందం గడువు ముగిసిపోయింది. కానీ ఈ రోజు వరకు $1 ఒప్పందాన్ని రెన్యువల్ చేయలేదు సౌదీ అరేబియా. క్రూడ్ ఆయిల్ కొనాలంటే డాలర్ తప్పనిసరి కాదు. ఇజ్రాయెల్ కనుక పాలస్తీనాను తమ దేశంలో కలిపేసుకుంటున్నట్టు ప్రకటించడమే తరువాయి వెంటనే OPEC ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ దేశాలు అమెరికాకి తమ ఎగుమతులు నిలిపేస్తాయి. OPEC దేశాలు అంత ధైర్యం చేయగలవా? చరిత్రలోకి వెళ్లాల్సినటువంటి అంశం ఇక్కడే ఉంటుంది. చరిత్రలోకి వెళ్తే యామ్ కిపూర్ వార్, 4th అరబ్ ఇజ్రాయలీ వార్, అక్టోబర్ వార్, రంజాన్ వార్ యుద్ధం సందర్భంగా ఇజ్రాయెల్ అరబ్ దేశాల మధ్య యుద్ధం అక్టోబర్ 6 నుండి 25, 1973. OPEC దేశాలు అక్టోబర్ 1973 నుండి మార్చి 1974 వరకు క్రూడ్ ఆయిల్ మీద కఠినమైనటువంటి ఆంక్షలతో పాటు నిషేధం విధించడమే కాకుండా క్రూడ్ ఉత్పత్తిని తగ్గించేసాయి. కేవలం రవాణా కోసం వినియోగిస్తున్నారు అనుకున్న దేశాలకు మాత్రమే ఎగుమతులు చేసి దాదాపుగా 7 నెలల పాటు ప్రపంచ దేశాలు తీవ్రమైన పెట్రోల్ డీజిల్ కొరతతో నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి, విలవిల్లాడే. అమెరికా ఇజ్రాయెల్కి సహకరిస్తున్న ఒకే ఒక్క కారణంతో OPEC దేశాలు ప్రపంచాన్ని స్తంభింపజేయగలిగాయి. అంచేత జో బైడెన్, ఆంటోనీ బ్లింకెన్ సౌదీ రాజు దగ్గర మోకరిల్లారు. గత జో బైడెన్ 4 ఏళ్ల పాలనలో మొత్తం 6 సార్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సౌదీ పర్యటనకు వెళ్ళాడు అంటే అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఇకపోతే అమెరికా ఆర్థిక సంక్షోభంలో ఉందనడానికి పైన పేర్కొన్న కొన్ని ఉదాహరణలు మాత్రం. పైకి చెప్తున్నట్టు కనబడి జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్లు, కానీ చేయించేది ఇల్యూమినాటి మరో చారిత్రక చర్య. నిక్సన్ షాక్గా పిలువబడే బంగారంతో డాలర్ అనుబంధాన్ని విడదీసే చర్యగా పేర్కొంటారు. 1960-70ల మధ్య వియత్నాంతో అమెరికా చేసిన యుద్ధం వల్ల అమెరికా సాధించింది ఏమీ లేదు, కానీ ఆర్థికంగా బాగా దెబ్బతింది. దాంతో డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా అప్పటి వరకు అమల్లో ఉన్న డాలర్ గోల్డ్ స్టాండర్డ్ని రద్దు చేశాడు అమెరికా అధ్యక్షుడు నిక్సన్. అమెరికా వియత్నాం యుద్ధం అనేది ఇల్యూమినాటి కోసం జరిగింది.
10 ఏళ్ల సుదీర్ఘ పోరులో అమెరికన్ జెట్ ఫైటర్స్ అప్పటి వియత్నాం సోవియట్ జెట్ ఫైటర్స్ ముందు ఓడిపోయాయి. హెలికాప్టర్ గన్షిప్స్ను మరింతగా మెరుగుపరుచుకోవడానికి అనుభవం లభించింది. కానీ అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్కి అనుభవం వస్తే ప్రజలు మాత్రం కష్టాలు అనుభవించారు. 20 ఏళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో, గత 3 ఏళ్లుగా ఉక్రెయిన్లో అమెరికన్ ఆయుధాల వాడకం వల్ల ఆర్థికంగా నష్టపోయింది. డాలర్లు ప్రింట్ చేసుకుంటూ వెళ్ళే పరిస్థితి లేదు. అవకాశాన్ని ఇప్పటికే బాగా వాడుకున్నారు కాబట్టి అమెరికాకి ఎగుమతి చేసే దేశాలు అదనపు పన్నులు కట్టాలి అనే మతిలేని ఆలోచనకి తెరదీసింది ఇల్యూమినాటి. ఇంకా ఏం జరుగుతుంది అన్నటువంటి దాని మీద నెక్స్ట్ స్టోరీ ఇస్తానంటున్నారు.